ఎంత టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈరోజు మనం హనుమాన్ వ్యాయామశాల స్కూల్లోని నమస్తే యోగా సెంటర్లో ఉన్నాం. ఈరోజు కూడా యోగా గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ చాలా మంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి యోగాసనాలతో కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయం, ఇంకా చాలా ఆసనాల గురించి తెలుసుకోబోతున్నాం. బీ రెడీ. ముందుగా మనం తాడాసన చేద్దాము. తాడాసన వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటుంది. మెయిన్గా కాన్సన్ట్రేషన్కి చాలా హెల్ప్ఫుల్ ఇది. ఎందుకు అంటే మనం ఒకటే పాయింట్ని గేజ్ చేస్తాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. మసిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. సో కలిసి చేద్దాము. తాడాసన ఎలా చేయాలి అంటే, స్టాండ్ స్ట్రెయిట్, హ్యాండ్స్ ఇంటర్లాక్, palms facing to the sky. ఫుల్గా మీ స్పైన్ని స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ మ్యాక్సిమం స్పైన్ స్ట్రెయిట్, స్ట్రెచ్, ఎల్బో స్ట్రెయిట్. మీ ఇయర్స్ వెనకాల హ్యాండ్స్ ఉండాలి. ఫుల్గా స్ట్రెచ్. ఇప్పుడు టోస్ లిఫ్ట్ చేసి ఎనీ 1 పాయింట్ పైన గేజ్ చేద్దాం. ఒక 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9. Down. Release your hands and relax. Next one, వృక్షాసన చేద్దాము. వృక్షాసన చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి కూడా చాలా మంచిది. సో కలిసి చేద్దాము. ఫస్ట్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. నెక్స్ట్ వన్, హ్యాండ్స్ ఇన్ నమస్కార స్థితి, ఎల్బో స్ట్రెయిట్. ఎనీ 1 పాయింట్ పైన గేజ్ చేయండి. ఒక 10 కౌంట్స్. ఫుల్లీ స్పైన్ స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్ ఫస్ట్. లెగ్ రిలీజ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సేమ్. 1 కరెక్ట్గా ప్లేస్ చేసి, దెన్ హ్యాండ్స్ నమస్కార స్థితి, హ్యాండ్స్ అప్, ఫుల్లీ స్పైన్ స్ట్రెచ్, ఎల్బో స్ట్రెయిట్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్. లెగ్ రిలీజ్. Legs wide, palms open. Shitila Dandasana, closing your eyes. Take a deep breathing in, deep breath out. Once again, deep breathing in, breathe out. ఇప్పుడు మనము త్రికోణాసన ఎలా చేయాలో నేర్చుకుందాము. త్రికోణాసనం చేయడం వలన మనకు థైస్ అండ్ హిప్ స్ట్రెంథనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగా అవుతుంది. సో ఈ ఆసన ఎలా చేయాలి అంటే, ఫస్ట్ లెగ్స్ మధ్యలో గ్యాప్. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి మన లెఫ్ట్ సైడ్ పాయింట్ అవుట్ అయి ఉండాలి. కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని ఫుల్లీ లెఫ్ట్ తో అవుట్. దెన్ హ్యాండ్స్ ఆన్ యువర్ సైడ్స్, ఎల్బో స్ట్రెయిట్. దెన్ 1 మ్యాక్సిమం సైడ్ బెండ్. మీ పైన ఏదైతే హ్యాండ్ ఉందో రైట్ హ్యాండ్ని చూడండి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9. Slowly up, down, left leg straight and legs to the center. మనం లెఫ్ట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ కూడా చేద్దాము. మళ్ళీ గ్యాప్ బిట్వీన్ యువర్ లెగ్స్, రైట్ టో పాయింటెడ్ అవుట్, రైట్ సైడ్, హ్యాండ్స్ ఆన్ యువర్ సైడ్స్. కమ్ ఆన్. 1 బెండ్ ఆన్ యువర్ రైట్ సైడ్. మీ లెఫ్ట్ హ్యాండ్ చూడండి పైన. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly come up, hands down, legs join and relax.
అలంబ భుజంగాసన చేద్దాము. దీనికి లెగ్స్ జాయింట్, మీ హ్యాండ్స్ అనేది ముందర స్ట్రైట్గా పెట్టి బ్యాక్ బెండ్, సింపుల్గా బ్యాక్ బెండ్ చేసి ఒక 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మకరాసనలో రిలాక్స్ అవుదాం. ఎలా అంటే హ్యాండ్స్ ఇలా క్లోజ్ పెట్టి చిన్ డ్రాప్ చేసి లెగ్స్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ అవుట్, రైట్ సైడ్ రైట్ టూ అవుట్. డీప్ బ్రీతింగ్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నిరాలంబాసన. ఇది ఎలా చేయాలి అంటే బాడీ అప్, చిన్ కింద 2 చేతులు పెట్టి లెగ్స్ జాయిన్ చేయలేని వారు కొంచెం దూరం పెట్టి చేయొచ్చు. సో ఫస్ట్ మన బటక్స్ని హిట్ చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. 1 హిట్టింగ్ యువర్ బటక్స్, 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి హిట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రొటేషన్స్. 1 2 కాళ్ళు కలిపి రొటేట్ చేయండి. 2 3 4 5. రివర్స్ డైరెక్షన్. 1 2 3 4 5. లెగ్స్ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ భుజంగాసన చేద్దాము. హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టి చేద్దాము. హ్యాండ్స్ 2 స్ట్రైట్, ఎల్బో అనేది స్ట్రైట్ పెట్టండి. లెగ్స్ జాయిన్ చేసే వాళ్ళు జాయిన్ చేయండి, చేయలేని వారు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు. సో ఫుల్లీ మీ నావల్ రీజన్ వరకు బాడీ స్ట్రెచ్ బ్యాక్. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మకరాసన అగైన్. ఇప్పుడు మనము చెక్కి చలన ఎలా చేయాలో నేర్చుకుందాము. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఫుల్గా రొటేట్ చేస్తాము, దానివల్ల అబ్డామిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఎక్సెస్ వెయిట్తో బాధపడుతున్నారో ఇది రెగ్యులర్గా చేయడం వలన మనకు స్టమక్లో ఉన్న బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో చేసేద్దాం. ఫస్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్, దెన్ లెఫ్ట్. ఇది మనం 2 వేరియేషన్స్లో చేయొచ్చు. ఒకటి లెగ్స్ వైడ్, ఇంకోటి లెగ్స్ క్లోజ్. సో ఇది చేసేటప్పుడు కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, హ్యాండ్స్ లాక్, ఫుల్గా హ్యాండ్స్ ఫార్వర్డ్ స్ట్రెచ్, టోస్ కూడా పాయింటెడ్ ఇన్సైడ్. ఇలా పెట్టకుండా ఇలా ఇన్సైడ్ పాయింట్ ఇన్ చేయండి. సో రైట్ సైడ్ నుండి రొటేషన్ స్టార్ట్ చేద్దాము. 1 ఫుల్లీ ఫార్వర్డ్ బెండ్ అండ్ బ్యాక్. 2 elbow straight, knee straight. 3 maximum వీలైనంత పెద్ద రౌండ్స్ చేయండి. 4 5 6 7 8. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. 1 maximum back. 2
3, 4, 5, 6, 7, 8. హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు దీని సెకండ్ వేరియేషన్, లెగ్స్ జాయింట్. లెగ్స్ని రెండు జాయిన్ చేసి టో స్ట్రైట్ పెట్టి సేమ్ బోత్ ద హ్యాండ్స్ ఫార్వర్డ్, ఎల్బో స్ట్రైట్. రైట్ సైడ్ నుండి రొటేట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. మీ hands back, head up, close your eyes. Deep breathing in, deep breath out. ఇది శిథిల దండాసన అంటారు. హెడ్ అప్, హ్యాండ్స్ బ్యాక్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. బాడీ రిలాక్స్ చేయడానికి ఈ ఆసన చేస్తాము, శిథిల దండాసన. ఇప్పుడు నెక్స్ట్ వన్ నౌకా చలన్ చేద్దాము. ఇది ఎలా చేయాలి అంటే లెగ్స్ స్ట్రైట్ పెట్టి టోస్ ఇన్సైడ్ పాయింట్ అవుట్ చేసి మనం బోట్ పెడల్స్ ఎలా అయితే ఇలా చేస్తామో అలా చేయాలి. ఇది చేయడం వల్ల మనకి ఇక్కడ బెల్లీ అనేది బర్నింగ్ అవుతుంది అండ్ మన స్పైన్ ఫ్లెక్సిబిలిటీ, స్టమక్లో డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కలిసి చేద్దాము. ఫస్ట్ బోత్ ద హ్యాండ్స్ అప్, ఫిస్ట్ అనేది క్లోజ్. కమ్ ఆన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు రివర్స్. 1, 2, 3, 4, 5, 6. Again, hands back, head up, close your eyes. Shitila Dandasana, body relaxation posture. ఇప్పుడు నెక్స్ట్ వన్ లెగ్స్ వైడ్ చేసి ఇలా డ్రాగ్ మూమెంట్ చేయడము. ఇది కూడా మన స్పైన్ స్ట్రెంథనింగ్కి, మన స్టమక్లో ఉన్న మసిల్స్ అన్నిటికీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది చేస్తే. సో హ్యాండ్స్ మీ లెగ్స్ మధ్యలో మ్యాక్సిమం వీలైనంత ఫార్వర్డ్గా డ్రాగ్ చేయండి హ్యాండ్స్ని. 1, బ్యాక్, 2, బ్యాక్, 3, back, 4, back, 5, back, 6, back, 7, back, 8. ఒక 5 కౌంట్స్ హోల్డ్ చేద్దాము. 1, 2, 3, 4, 5. స్లోలీ బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ జాను శిరాసన చేద్దాము. ఎలా అంటే లెఫ్ట్ థై ఫోల్డ్, ఈ రైట్ లెగ్ ఇలానే ఉండాలి, ఇలా. సో దీన్ని జాను శిరాసన ఎలా చేయాలి అంటే రెండు చేతులు పైనకి స్ట్రెచ్ చేయండి, ఫుల్లీ స్పైన్ స్ట్రెచ్, మ్యాక్సిమం ఈ స్పైన్ని స్ట్రెచ్ చేయండి
అదే స్ట్రెచ్ని మెయింటైన్ చేస్తూ రైట్ సైడ్ ఫార్వర్డ్ బెండ్, వీలైనంత ఫార్వర్డ్, మీ నీ లిఫ్ట్ చేయకుండా ఫార్వర్డ్ బెండ్, 2 అప్, 3, 4, 5, 10 counts hold, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly up, hands down. ఇప్పుడు లెగ్ చేంజ్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ ఫోల్డ్, టో పాయింటెడ్ ఇన్. చలో బోత్ ద హ్యాండ్స్ అప్. మ్యాక్సిమం మీ స్పైన్ని స్ట్రెచ్ చేయండి. ఫుల్లీ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 10 counts ఆగండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly up. Hands on your sides. Legs straight. Hands back. Head up. Close your eyes. Deep breathing in and deep breathe out. ఆల్రైట్, చూసారు కదా, ఇది ఈరోజు మన ఫిట్నెస్ 360 ఎపిసోడ్. సో యోగాసనాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనిత టీవీ.